వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిదే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి నెల 11వ తారీఖు ఆదివారం నుండి 2024 ఫిబ్రవరి నెల 17వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరములో రవి కుజ బుధులు, కుంభములో శని, మీనములో రాహువు, కుంభ మీన మేష వృషభ రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల వీరు అనుకున్నటువంటి శుభ ఫలితాలను, నూతన అవకాశాలను అందుకోవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మీ శ్రమకు, నైపుణ్యానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకునే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ లేకపోతే ఒక లాభం కానీ అందుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి. నిరాడంబరంగానే మీరు విజయాలను, నూతన అవకాశాలను, అనుకున్న పనులను సాధించుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉత్తరోత్తర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారంలో మేషరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక విషయంలో ఒక మంచి అవకాశాన్ని అందుకుని సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల సానుకూలత మీకు లాభదాయకంగా ఈ వారంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనల్లో ఒకటి మాత్రం కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా గడిపేటువంటి సూచన కనిపిస్తోంది. మరొక విషయంలో ఎప్పటి నుంచో ఎదురయ్యేటువంటి నిరాశ ఈ వారం కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అసౌకర్యాన్ని కానీ, ఒక అశుభ వార్తను కానీ ఈ వారంలో మీరు వినాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా పెట్టడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల ఆర్థికంగా మీరు అనుకూల వాతావరణాన్ని చవిచూస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన అవకాశాలను అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, శ్రమ, అలసట ఈ వారంలో కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 3 ప్రదర్శనలు నిర్వర్తించి స్వామివారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా కాలం గడుపుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే కొన్ని పనులు విజయవంతంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో మీరు విజయాలను అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలతో కూడా మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. శ్రమకు తగ్గ ఫలితం ఈ వారంలో అందుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువారం రోజు మీరు గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ, గురు చరిత్ర కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని కానీ దత్తాత్రేయ స్వామిని వారు కానీ దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీ జన సహకారంతో అనుకున్నటువంటి పనులు ఈ వారంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో ఆర్థికంగా బలాన్ని పుంజుకునేటువంటి దిశగా ముందుకు సాగుతారు. భూవాహన సౌఖ్యాలు, లాభాలు అందుకుంటారు. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు 1 కేజీ బియ్యం కానీ 1 లీటర్ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికంగా మీరు లాభాలను, నూతన అవకాశాలను అందుకునే దిశగా ముందుకు సాగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, నూతన అవకాశాలను, ఆర్థిక బలాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. సహా ఉద్యోగుల యొక్క సహాయంతో మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎన్ని చేసినప్పటికీ ఒక నిరాశ మిమ్మల్ని వెంటబడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ దానం చేసి వారి ఆశీస్సులు పొందడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ దక్షిణామూర్తిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు, వ్యాపారాభివృద్ధి ఈ వారంలో సానుకూలంగా ముందుకు సాగుతుంది. జన సంబంధాలు పెరగడం వల్ల ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో మాత్రం అశాంతి, అంతఃకలహాలతో ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు కూడా మీరు అనుకున్నంత విధంగా మీకు రాకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు లభిస్తుంది. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యం కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో పొందగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుని ముందుకు సాగే పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతుంది. ప్రయాణాలలో అలసట, అధిక శ్రమ ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు సానుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ బుధవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రమూర్తిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థిక పరంగా బలాన్ని పుంజుకుని ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. జన సహకారంతో చాలా పనులు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు అపార్థాలు చేసుకోవడం కానీ, అభిప్రాయ భేదాలు రావడం కానీ, చిన్న చిన్న కలహాలు రావడానికి కానీ అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ 1 లీటర్ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అవసరానికి అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. ఆ రకంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం సానుకూలంగానే ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. శ్రమ, అలసట, నిరాశ కొన్ని సందర్భాల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ, 1 లీటర్ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో 1 కేజీ బియ్యం కానీ, 1 లీటర్ పాలు కానీ పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. దానాల విషయంలో 1 కేజీ బియ్యం కానీ, 1 లీటర్ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో చంద్రశేఖరాష్టకం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ శివపార్వతులను సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను అందుకుంటారు. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే నిదానంగా మీరు విజయాలను సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మనస్సుకు నచ్చేటువంటి పని ఒకటి జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చులు అధికం కావడం, శ్రమ అధికం కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిరాశ ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన, అశాంతిని కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా, ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ సూర్య భగవాన్ని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తికు సంబంధించినటువంటి ఒక లాభాన్ని ఈ వారంలో అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ సలహాలకు మంచి విలువ ఏర్పడేటువంటి సందర్భం కనిపిస్తోంది. అధికారుల అండదండల వల్ల ఆర్థికంగా బలాన్ని పుంజుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భూవాహన సౌఖ్యాలు కానీ, లాభాలు కానీ అందుకునే అవకాశం కనిపిస్తోంది. కొన్ని పనులు వాయిదా పడడం, అధికంగా శ్రమ, నిరాశ ఎదురయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు లలితామ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా కాలం గడుపుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.